చూస్తున్నాం. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఎస్పీని కలిశారు. గొడవల తర్వాత మొదటిసారి ఎస్పీ ఆఫీస్కు వెళ్లిన ఆయన ఎస్పీని కలిశారు. మీటింగ్ ముగిసాక మీడియాతోనూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. 2 రోజుల క్రితం పులివర్తి నాని డీఎస్పీని కలిశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, చెవిరెడ్డి ఎస్పీని కలవడం వెనుక కారణాలేంటి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయా దామోదర్? ప్రసన్న, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే 14వ తేదీ ఎన్నికల పోలింగ్ తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన గొడవల తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఆయన ఎస్పీ కార్యాలయం కలిసి ఒక వినతి పత్రం ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత బయటికి వెళ్లారు. ముందుగా ఈ విషయం గురించి మీడియా అడిగితే సాయంత్రం మీడియా సమావేశంలో పూర్తి సమాచారాన్ని బయట పెడతాను, అప్పటి వరకు తానేం చెప్పను. తన ఇంటి వద్ద మీడియా సమావేశాన్ని 5 గంటలకు ఆయన ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో తాను అన్ని చెప్తానని చెప్తున్నాడు ప్రసన్న. మొత్తం మీద అయితే మొట్టమొదటిసారిగా అంటే పోలీసు అధికారులను కలవడం ఎన్నికల పోలింగ్ తర్వాత ఇదే మరోసారని చెప్పవచ్చు. సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో మొత్తం వివరాలన్నీ తెలియజెప్తానంటున్నాడు ప్రసన్న. అయితే దామోదర్, 2 రోజుల క్రితం పులివర్తి నాని డిఎస్పీని కలవడం, ఇప్పుడు చెవిరెడ్డి ఎస్పీని కలవడం ఏ విధంగా చూడాలంటారు? మొత్తం మీద ప్రసన్న అయితే 2 రోజుల తన మీద దాడి జరిగిన తర్వాత ఎస్పీని రెండోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత ఎస్పీని పులివర్తి నాని డిఎస్పీని 2 సార్లు పులివర్తి నాని కలిశారు. అయితే గతంలో ఏదైతే గొడవ జరిగిన మరుసటి రోజు ఒకసారి పోలీస్ స్టేషన్ వద్ద తన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని అక్కడికి రావడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ప్రయత్నించారు. అయితే అప్పటికే ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్, ముఖ్యంగా అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశాము, వారు బయటికి రాకూడదు, గొడవలు ఉన్న ప్రాంతాల్లో అని చెప్పడంతో ఆయన బెదిరించిపోయిన నేపథ్యం. ఈ సందర్భంలో ఆయన ఈ రోజు కలిశారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఈ రోజు మీడియా సమావేశంలో మొత్తం వివరాలు బయట పెట్టాను. బుజ్వారిపల్లి ఘటనకు సంబంధించి కానీ అదేవిధంగా ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ ఘటన తర్వాత జరిగిన అరెస్ట్ గురించి వివరాలు బయట పెట్టానని చెప్పారు ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.